అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగ్లతోటి పోయి పుట్టు ముంచుకున్నది కారు పార్టీ. సిట్టింగ్లను నమ్ముకొని దుంకితే అధికారానికి రాకుండా పార్టీ మునిగింది. ఎంపీ ఎలక్షన్లల్లా గట్ల కాకుండా సిట్టింగ్లను మార్చే ఎగిరని చేస్తుందట. పాతోళ్ళకి కటిఫ్ చెప్పి కొత్తోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ సార్ అనుకుంటుండట. ఈసారి కార్ పార్టీ ఎంపీ అభ్యర్థుల కొంతమంది కొత్తోలు కనిపించే ఛాన్స్ ఉన్నదట. ఇప్పటికే సిట్టింగ్లతో పాటుగా చాలా మంది సీనియర్లు మాకు ఎంపీ సీట్ ఇవ్వాలని కేసీఆర్ సార్ కు మనసులున్న కోరిక చెప్పుకున్నారు. అయితే మునుపటి ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలుంటే 9 బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు కూడా ఉన్న సీట్లు చేజారిపోనీయకుండా అదనంగా సీట్లలో సత్తా చాటాలని కేసీఆర్ సార్ ఇక మధ్య చేస్తున్నాడు. ఫిబ్రవరి 10 లోపు 119 నియోజకవర్గాలలో సన్నాహక మీటింగులు ఖతం చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. అట్లనే ఖచ్చితంగా గెలుస్తామనే జాగల సిట్టింగులతోటే పోతున్నట్టు చెప్తున్నారు. చేవెల నుంచి రంజిత్ రెడ్డి సారు, ఖమ్మం నుంచి నామా సారు, జైరావా నుంచి బీబీ పాటిల పేరు ఇదివరకే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక పెదపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సారు, సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్, బాల్క సుమన్ల పేర్లు వినబడుతున్నాయి. అట్లనే సికింద్రాబాద్కి వెళ్ళి తలసాని సీన్ సార్ కొడుకు తలసాని సాయి కిరణ్ పోటీ చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. మల్కాజ్గిరికి వెళ్ళి మల్లారెడ్డి సార్ ఇంటోళ్ళు పోటీ చేస్తేందుకు ఇంట్రెస్ట్ ఉన్నారు. మహబూబాబాద్ లో కూడా పోటీ బాగానే ఉన్నది. ఇక మెదక్కేలు అయితే అరడజన్ కు మీదనే ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వీళ్ళందరి బలాలు బలహీనతలు చూసి అధినేత కేసీఆర్ సార్ సీటు డిసైడ్ చేయబోతున్నాడు. కాంగ్రెస్ బీజేపీలకు సీట్లు చేజికక్కుట పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ అన్న ప్రచారం బాగా చేయాలని కేసీఆర్ సార్ ఇప్పటికే క్యాడర్కి ఆర్డర్ చేసిండు.